ఈరోజు మే 2వ తేదీ శనివారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,51,810 పలుకుతుంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,39,159 పలుకుతుంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,13,858 రూపాయలు పలుకుతుంది. బంగారం ధరలు నిన్నటితో పోల్చి చూస్తే నేడు తగ్గినట్లు చూడవచ్చు. పసిడి ధరలు మార్కెట్లో గత కొంతకాలంగా తీవ్రమైన ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ముఖ్యంగా పసిడి ధరలు రాబోయే 2 నుండి 3 నెలల కాలంలో అంతర్జాతీయ మార్కెట్లో భారీగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని, $3,450 నుండి $4,100 శ్రేణిలో కదలాడవచ్చని ప్రముఖ కమోడిటీ నిపుణులు అజయ్ ఖేడియా పేర్కొన్నారు. ఆ తర్వాత ఇది మరో భారీ పెరుగుదలను నమోదు చేసి $8,000 స్థాయి వరకు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేశారు. విషయం ఏమిటంటే, భారతదేశంలో బంగారం తన చారిత్రక గరిష్ట స్థాయిని జనవరి 2026లో నమోదు చేసింది. ఆ సమయంలో 10 గ్రాముల బంగారం ధర 1,83,000 స్థాయిని తాకింది. ప్రస్తుతం బంగారం ధరలు తగ్గుతున్న నేపథ్యంలో పసిడి ఆభరణాలు కొనుగోలు చేసే వారికి ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. ఇక వెండి ధరల విషయానికి వస్తే 1 కేజీ వెండి ధర 2,51,170 పలుకుతోంది. సిల్వర్ ధరలు ప్రస్తుతం తగ్గుతున్న నేపథ్యంలో సిల్వర్ ఈటీఎఫ్లలో పెట్టుబడి పెట్టేవారికి కాస్త ఆందోళనకరంగా ఉందని చెప్పవచ్చు. నిజానికి వెండి ధర ఆల్ టైమ్ రికార్డు స్థాయితో పోల్చి చూస్తే దాదాపు 40% వరకు తగ్గింది. ఒక దశలో వెండి ధర 4,25,000 రూపాయల వరకు వెళ్ళింది. అక్కడ నుండి వెండి సుమారు 40% వరకు తగ్గినట్లు చూడవచ్చు. వెండి ధర తగ్గడానికి ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిస్థితులు ఒక ప్రధానమైన కారణంగా చెప్పవచ్చు. ముఖ్యంగా డాలర్ విలువ బలపడే కొద్దీ వెండి ధర తగ్గుతుంది. సాధారణంగా డాలర్ విలువ పెరిగినప్పుడు బంగారం, వెండి వంటి సురక్షితమైన పెట్టుబడి సాధనాల్లో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య తగ్గుతుంది. దీంతో వెండి ధర తగ్గడం చూడవచ్చు. వెండి ధరలు తగ్గడానికి ప్రధానంగా బంగారం తరహాలోనే ఇన్వెస్టర్లు వెండిని కూడా సురక్షితమైన పెట్టుబడి సాధనంగా చూడడం. వెండి ధరల తగ్గుదల లాంగ్ ఇన్వెస్టర్లకు కొనడానికి ఒక అవకాశాన్ని కల్పించవచ్చు. ప్రస్తుతం వెండి కిలోగ్రాముకు 2,40,000 నుండి 2,50,000 మధ్యలో ట్రేడ్ అవుతుంది. ఒకవేళ ఇది 2,25,000 స్థాయికి దిగితే మరింత పతనం కనిపించవచ్చు. అయితే బలపడుతున్న డాలర్, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, హార్మోజ్ జలసంధి మూసివేత వంటి మార్కెట్ను అస్థిరంగా ఉంచుతాయి. మార్కెట్ విశ్లేషకుల ప్రకారం భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టి ప్రారంభ పతనం తర్వాత ధరలు స్థిరపడినప్పుడు వెండిలో పెట్టుబడి పెట్టడానికి అత్యంత ఆకర్షణీయమైన సమయం అవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం అస్థిరత మధ్య పెట్టుబడి పెట్టడానికి ఇప్పుడు సరైన సమయం కాకపోవచ్చని విశ్లేషకులు వాదిస్తున్నారు. పెట్టుబడిదారులు ధరలు స్థిరపడే వరకు, స్పష్టమైన మద్దతు స్థాయి ఏర్పడే వరకు వేచి ఉండాలని సూచిస్తున్నారు.